నీకు చదవాలని ఉన్నా సరే, చదివే మూడు, ఇంట్రెస్ట్ రావటం లేదా? అయితే ఇది గుర్తుంచుకో. ఈ సృష్టిలో ప్రతి జీవిని కదిలించే నిజం ఒకటుంది. అదే ఆకలి. ఆకలి లేకపోతే ఈ సృష్టిలో ప్రతి జీవి చలించదు. పుట్టిన చోటే పెరిగి అంతరించిపోతుంది. నీకు కూడా అలాంటి ఆకలి ఉండాలి. ఏదో ఒకటి సాధించాలి. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్ణయించుకున్న సమయానికే చేరుకోవాలి. మన సినిమాల్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తారు. కానీ మనం మాత్రం అది తప్ప అన్నీ చూస్తాం. సపోజ్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తన తండ్రి చనిపోయే లోపే శత్రువును ఓడించాలి. శత్రువు చాలా బలమైనవాడు. అయినా హీరోకి అది అనవసరం. ఎందుకంటే తన లక్ష్యానికి డైరెక్టర్ పెట్టిన టార్గెట్ తన తండ్రి మరణం. తరువాత కూల్‌గా ఆలోచించి సాధించినా అది వ్యర్థం. అప్పుడు ఆ క్యారెక్టర్‌కి అంత పవర్ ఉండదు. అలాగే 12థ్ ఫెయిల్యూర్ సినిమా తనకి ఏజ్ అయ్యేలోపే సివిల్స్ పాస్ అవ్వాలి. దానికోసం చివరికి మన హీరో బాత్రూములు కూడా కడగాల్సిన పరిస్థితి. అయినా అవేమీ అడ్డంకిగా భావించడు మన హీరో. ఎందుకంటే తన లక్ష్యానికి నిర్ణయించిన సమయం అతని వయస్సు. వయసు దాటిన తర్వాత హీరోకి ఎంత నాలెడ్జ్ ఉన్నా అది కోచింగ్ సెంటర్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ సివిల్స్ రాయడానికి పనికిరాదు. సో మన లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కష్టపడి తర్వాత సుఖపడ్డం. లేదా ఇప్పుడు కష్టపడుతున్నట్లు మన వాళ్ళందరినీ నమ్మించి సుఖపడుతూ తరువాత జీవితాంతం సుఖపడలేక ఇష్టం లేని పని చేస్తూ సరిపడని జీతంతో కష్టపడుతూ జీవించటం. నువ్వెంతకాలం ఇలా టైం పాస్ చేస్తావో అంతకాలం నీ కోసం నీ తల్లిదండ్రులు కష్టపడాల్సి ఉంటుంది. నువ్వు ఎంత ట్రై చేసినా నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదా? ఓకే. నో ప్రాబ్లమ్. దానినే పట్టుకొని కూర్చోకుండా మరేదైనా అంటే నీ ఫ్యూచర్‌కి పనికొచ్చేది లేదా నీ కలలను నిజం చేయటానికి ఏదైనా హెల్ప్ అయ్యే దానికోసం నువ్వు ఆలోచిస్తున్నావా? నాకు చదువు రాదు అని అక్కడే ఉండిపోతున్నావు. నీ టాలెంట్ ఏంటో కూడా నువ్వు తెలుసుకోకుండా అలానే టైం వేస్ట్ చేస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో. మనిషి పుట్టిన దగ్గర నుంచి అతని ప్రయాణం మరణం వైపుకే ఉంటుంది. అంటే ప్రతిరోజు ఆయువు తగ్గుతూనే ఉంటుంది. ఈలోపే నీ జీవితం కోసం కలలను కనాలి. వాటిని లక్ష్యాలను చేసుకొని సాధించడానికి కృషి చేయాలి. అనుకున్న సమయంలో లక్ష్యాలను సాధించి ఆ విజయాన్ని ఆనందించాలి. వృద్ధాప్యంలో నువ్వు సాధించిన దాన్ని తలుచుకొని గర్వంగా నలుగురికి చెప్పుకోవాలి. ఒకటి మాత్రం నిజం మిత్రమా, నువ్వు పుట్టినప్పుడు నీ డేటు ఆ డేటు ఎడమవైపు రాస్తే మరణించిన తర్వాత ఆ డేటు కుడివైపు రాస్తారు. ఈ రెండింటికి ఒక ప్రత్యేకత ఉండాలి అంటే మధ్యలో నీ ప్రయాణం అంత ఆదర్శంగా ఉండాలి. దానికోసం నువ్వేం చేస్తున్నావు? సపోజ్ ఎగ్జామ్‌కి ఇంకా 1 మంత్ టైం ఉంటే నువ్వెలా ఫీల్ అవుతావు? ఇంకా చాలా టైం ఉంది అనుకుంటావు. చదవాల్సిన సమయం మొత్తం రీల్స్ చూడడానికి, ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయటానికి, షాపింగ్స్‌కి, పార్టీస్‌కి ఇలా సమయం మొత్తం గడిపేస్తావు. ఇక ఎగ్జామ్ ఒక వారమే ఉంటే ఫస్ట్ క్లాస్ తర్వాత ముందు పాస్ అయితే చాలు అని అనుకుంటావు. ఇక ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాల్లో క్వెషన్ పేపర్స్ వెతుకుతూ ఉంటావు. లేదా మార్కెట్‌లో దొరికే మెటీరియల్ చెత్త చెదారం పోగేసుకోవడానికి ప్రయత్నిస్తావు. ఈలోపు ఎగ్జామ్ రేపే. ఇక రాత్రంతా కూర్చొని నువ్వేం చేస్తావో తెలుసా? ఎగ్జామ్ రాసేటప్పుడు 3 గంటలు ఎగ్జామ్ హాల్‌లో కూర్చోవాలి. 3 గంటలు బోర్ కొట్టకుండా ఉండాలి. అంటే కనీసం 1 అవర్ అయినా ఏదో ఒకటి రాయాలి. కాబట్టి దానికోసం షార్ట్ ఆన్సర్స్ అంటూ ఏవేవో చూసుకుని చదువుతావు. చివరికి ఫెయిల్ అయిపోతావు. ఒకటి గుర్తుపెట్టుకో. కాలేజీ ఫస్ట్ డే మంచి ర్యాంకర్ అవ్వాలనుకున్న నువ్వు చివరికి బోర్ కొట్టకుండా ఏదో ఒకటి రాయాలన్న దగ్గరకొచ్చావు. నీలో నిజాయితీ లేదు. సాధించాలన్న ఆకలి లేదు. కానీ నీతో పాటే ఫస్ట్ డే వచ్చిన నీ తండ్రికి ఫస్ట్ డే ఎలాంటి నిజాయితీ ఉందో, నిన్ను ఎలాగైనా ప్రయోజకుడిగా చూడాలన్న ఆకలి ఉందో అది చివరి వరకు ఉంటుంది. అందుకే నీకెప్పుడు ఫీజు కట్టాలి, నీ కాలేజీకి వెళ్ళడానికి ఎలాంటి బట్టలు కావాలి, షూ కొనాలి, బుక్సు, బ్యాగు అన్నీ సమకూర్చడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు తండ్రి. శక్తికి మించి, స్థాయికి మించి అప్పులు చేస్తాడు. రేపు అనేది ఒకటి ఉంటుందని, తనకంటూ కొంత వెనకేసుకోవాలని ఆలోచన కూడా లేకుండా ఆస్తులను అమ్మి, అరిగిన చెప్పులతో, చిరిగిన చొక్కాలతో, అనారోగ్యం బాధిస్తున్న వైద్యానికి ఖర్చు పెట్టుకోకుండా మాత్రలను మింగుకుంటూ, నిన్ను ప్రయోజకుడిగా చూసి తన ఆకలిని తీర్చుకోవటానికి తపన పడిపోతూ ఉంటాడు నాన్న. అలాంటి మరి నాన్న ఆకలి
తీరుతుందా? నువ్వు ప్రయోజకుడిగా వస్తావా? రావు. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే, కోరిక లేకపోతే నిజాయితీగా నీ తండ్రి ముందు ఒప్పుకో.